భారత నౌకాదళం అమ్ములపుదిలోకి మరో యుద్ధ నౌక చేరింది. తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో శత్రుదేశాల జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే యుద్ధ నౌక ఆండ్రోత్ ఈ రోజు విశాఖపట్నంలోని నేవల్ డాక్ యార్డ్ లో జలప్రవేశం చేసింది. తూర్పు నౌకాదళం వైస్ అడ్మిరల్ రాజేష్ ఫెందార్కర్ ఈ నౌకను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆండ్రోత్ అనేది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. సబ్మెరైన్ ముప్పులను ఎదుర్కొనేందుకు చైనా సముద్ర శక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి యుద్ధ నౌకలు ఇప్పుడు భారత్కు అత్యవసరం. ఈ ASW SWC ప్రాజెక్ట్ 2019లో మొదలైంది. ఇది 8 యుద్ధ నౌకల సిరీస్. మొదటి నౌక INS అర్నల 2025 జూన్లో కమిషన్ అయింది. ఆండ్రోత్ రెండవది. ఈ ASW SWCలు మన కోస్టల్ వాటర్స్ లో సబ్మెరైన్లను గుర్తించి దాడి చేయడానికి రూపొందించబడ్డాయి. వీటిని లోతైన సముద్రాలకు కాకుండా షాలో వాటర్స్ కోసం అభివృద్ధి చేశారు. ఆండ్రోత్ అనేది లక్షద్వీప్ ప్రాంతంలోని అతిపెద్ద ద్వీపం. యుద్ధ నౌకకు ఈ పేరు ఎంచుకోవడం ద్వారా మన నావికాదళం ద్వీపాలను కాపాడే కట్టుబాటును చూపిస్తోంది. ఆండ్రోత్ పేరు మనకు కొత్తగా అనిపించొచ్చు, కానీ ఇది భారత నావికాదళ చరిత్రలో పాతదే. అర్నలా క్లాస్ కార్వెట్ కు చెందిన INS ఆండ్రోత్ 1972లో కమిషన్ అయింది. ఇది 27 సంవత్సరాలు సేవ చేసి 1999లో రిటైర్ అయింది. ఈ పాత ఆండ్రోత్ మన సముద్రాల్లో అనేక మిషన్లో పాల్గొని దేశ రక్షణకు సేవ చేసింది. ఇక కొత్త ఆండ్రోత్ 2023 మార్చి 21న లాంచ్ అయింది. 2025 మార్చిలో కాంట్రాక్టర్ సీ ట్రయల్స్ పూర్తయ్యాయి. 2025 సెప్టెంబర్ 13న డెలివరీ అయింది. ఈ నౌకను కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది. వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానం, స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించేలా ఈ నౌక నిర్మాణం జరిగింది. ఆండ్రోత్ సబ్మెరైన్ల ఉనికిని పసిగట్టడంలో కీలకంగా పనిచేయనుంది. అత్యాధునిక తేలికపాటి టార్పెడోలు, సబ్మెరైన్ల విధ్వంసక రాకెట్లను కలిగి ఉంది. మహీంద్రా డిఫెన్స్ వంటి కంపెనీలు ఇంటిగ్రేటెడ్ ASW డిఫెన్స్ సూట్స్ అభివృద్ధి చేశాయి. ఇది సబ్మెరైన్లను డిటెక్ట్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది. ఆండ్రోత్ షాలో వాటర్స్ లో సబ్మెరైన్లను సబ్సర్ఫేస్ సర్వైలెన్స్ చేసి సెర్చ్ అటాక్ యూనిట్ మిషన్లు చేయగలదు. ఉదాహరణకు ఒక సబ్మెరైన్ దాగి ఉంటే సోనార్ సిగ్నల్స్ పంపి దాన్ని గుర్తిస్తుంది. టార్పెడోలు లేదా రాకెట్స్ తో దాడి చేస్తుంది. దేశ సముద్ర భద్రతలో ఈ నౌక కీలకంగా నిలుస్తుందని నేవీ అధికారులు పేర్కొన్నారు.